ఒక ఆయన స్టైలిష్ గా ఒక అమ్మాయి దగ్గర వచ్చి హలో అన్నాడు. ఆమె అసలు దేకలేదు గాయస్, ఇట్లుంటది గాయస్. ఇక్కడ ఆడుతున్న ఆయనకైతే కమెంటరీ ఇస్తుండేనా ఆడసో రాదు బాటుగా గేమ్ ఆడరాదు కానీ కమెంటరీ ఇస్తాం. గేమ్ ఆడతాం, క్రికెట్ ఆడుతాం. కోటికైతే వచ్చినాం. ఏం తీసుకోండి ఇప్పుడు? ఇప్పుడు జాకీ తీసుకుంటాం గాయస్. జాకీ తీసుకుంటా జాకీ. హలో గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఒక పర్సన్ అయితే కలవనీకి అయితే పోతున్నాము. కోటికి ఆడికి పోయిన తర్వాత మీకైతే మళ్ళీ స్టార్ట్ చేసి చూపిస్తాయి. ఆయన ఉన్న దగ్గరికి అయితే మనం వచ్చినాం. ఏదో ఆయన ఇప్పుడు మఠంలో ఉండు, స్వామివారు చూస్తారు ఇంత పెద్ద ఉండవు. చూపిస్తాం ఒక నిమిషం. కనిపించింది, చూపిస్తావు ఆయన ఏడు. నేను చూపిస్తాను ఆ పర్సన్ ఈయననే. కోటికైతే వచ్చినాం. జర కోటికైతే వచ్చినాం. ఏం తీసుకోండి ఇప్పుడు? ఇప్పుడు జాకీ తీసుకుంటాం గాయస్. జాకీ తీసుకుంటా జాకీ. సరే నడు. ఇప్పుడు తీసుకున్నాము, అవుట్ఫిట్స్ ట్రై చేస్తాము ఇప్పుడు. అది కూడా మెట్రోలో ఆడ బాత్రూమ్ లో. తర్వాత ఏడికి వెళ్ళా చూద్దాం. టిఫిన్ మేబీ తినడానికి వెళ్తాం అనుకుంటా. లంచ్ టిఫిన్ ఏదైనా ఓకే, బట్ అన్నం తినాను. అన్నం తప్ప ఇంకేమైనా ఓకే. అన్నం తప్ప ఇంకేమైనా ఓకే. రోటీ పనీర్ బటర్ మసాలా. రోటీ పనీర్ బటర్ మసాలా ఓకే తిందాం. బట్ కాస్ట్లీ వద్దు. అంటే మేము జిమ్ చేస్తాం కాబట్టి కొంచెం డైట్ ప్లాన్ కూడా చూసుకొని చేయాలి కదా. నువ్వు జిమ్ చేస్తావా? అవునరా, చూస్తావా కండాలు మళ్ళీ చూపియానా? చూపియానా? నా కండాలు చూపియాలా? ఏం లేదు గాయస్, 1 year నుంచి పోతున్నాడు కానీ 6 packs నుంచి పోతున్నాడు కాబట్టి ఇంకేం లేదు. బట్ ఏం లేదు ఆయనకి, ప్యాక్స్ లేదు, కండాలు లేవు, ఏం లేవు. చూడండి గాయస్, నాకైతే ఎట్లా చూడండి. తర్వాత చూపిస్తాలే. తర్వాత చూపిస్తాడా అంటే ఆయన. అరే ఇది ఎన్నో చూసినట్టుంది మెట్రో. ఏమన్నా చూసినారా? ఎప్పుడు వచ్చినాం? నారాయణగూడ మెట్రో. ఇది రా సుల్తాన్ బజార్. ఇది సుల్తాన్ బజార్ ప్లాట్ఫామ్. సుల్తాన్ బజార్ గైస్, సుల్తాన్ బజార్ గైస్. ఇప్పుడు నేను ఇటు నుంచి నారాయణగూడకు వచ్చిన, ఈయన కూడా ఆ రోడ్ మీదే వచ్చినాడు కాబట్టి అది కానీ తెలీదు వీడికి ఏమేమో ఉంటుంది. హోటల్కి అయితే వచ్చినాం తిన్నికే. ఈయన షర్ట్ మార్చుకొని పోయాడు. ఓకే, హోటల్ అంబియన్స్ చూపిస్తాం మీకు. ఎట్లుంది దోశ? చూడండి గైస్, కొత్త షర్ట్ వేసుకున్నా. తర్వాత ఫొటోస్ కూడా తీసి పెడతాం అందరం. చూడండి, కమెంట్ అండ్ లైక్, షేర్ చేయండి అందరూ. చాలా రోజుల నుంచి పాపం ట్రై చేస్తాడు. నేను కూడా చాలాసార్లు స్టోరీస్ పెట్టి చాలా అయిపోయింది నాకైతే. నా ఫాలోవర్స్ కూడా చెప్తున్నా, దయచేసి ఈయనని ఫాలో చేయండి. అందుకనే కొత్త ట్రీట్గా నాకు తీసుకెళ్తాడు. కనీసం ఒక 500 ఫాలోవర్స్ అయితే అవ్వాల్సిందే. కంపల్సరీ 500 ఫాలోవర్స్ అయితే గట్టిగా కొట్టాల్సిందే సార్. సారీ అంటున్నా. ఫ్రెండ్స్ సరేనా? బాయ్. రేట్లు మాత్రం ఉన్నాయి గాయస్, మామూలుగా రేట్లు లేవు. చూడండి సార్, ఇక్కడ చట్నీ సార్ అంటున్నా కదరా, చట్నీలు చూడండి. ఇక్కడ చట్నీలు, తర్వాత పొడిలు ఎన్ని పెట్టినా చూడండి. ఇక్కడ తినాలన్నా ఏం చేయాలి మేము? ఇక్కడ చిలోగా ఇస్తున్న తర్వాత అయితే మళ్ళీ నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను గాయస్. ఇప్పుడైతే మనం ప్రసాద్ ఐమాక్స్ లో ఉన్నాం. వెనకాల చూడు. సారీ, ఐమాక్స్ లో అవుతున్నాం. బ్రో ఎడుకోదాం, పైకి వెళ్తున్నాం. బైక్ ఏం చేద్దాం? ఏముంటుందో తెలీదు, చూద్దాం. ఇప్పుడు 2-3 సార్లు వచ్చాం అనుకోండి ఇటు కదా. 2-3 టైమ్స్ వచ్చాం. 2-3 నేను చెప్పాను. చెప్పరా? పోయే
అసలు మా ఇంటి బంగారం సినిమాకి అయితే వచ్చినాం, కాకపోతే 2:30 షో అది. సో 1.5 hour మనం ఇలా టైం పాస్ అయితే వేయాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా మొత్తం తిరుగుదాం, పూర్తిగా టైం వేస్ట్ చేద్దాం, ఫోటోలు దిగుదామని చేద్దాం. ఏమంటావు? చష్మా తీసుకురాలేదు, చష్మా తీసుకొస్తాడు అనుకున్నాను. ప్రసాద్ ఐమాక్స్ లో అయితే గేమ్ సెక్షన్ కి అయితే వచ్చినాం. అరే నువ్వు వీడియో కొట్టలేదురా, వీడియోనే కొట్టలేదు. కొట్టినా లేదు ఇప్పుడు కొట్టినా. పుట్టిగా తిరగడానికి వచ్చినాం గైస్, అంత డబ్బులు లేవు ఆడడానికి, పుట్టిగా వచ్చినాం అంతే. చూడండి బఫెల్లో రైడ్ అంట, ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉంటది. ఎంత ఉంటుంది అంటే టికెట్? ఎంత ఎంత ఉంటుంది అంట టికెట్? ఎంత ఉంటుంది అంటే ఎంత అంటే ఎంత అంటే ఎంత ఉంటుంది 3,000? తెలియదు, ఉంటుంది. ఆల్ గేమ్స్ ఆడడానికి అయితే ఎంత ఉంటుంది గాయస్. ఇదైతే చాలా రేట్ ఉంటుంది. అందుకని మేము ఏం చేయాలంటే ఆడ ఒక క్రికెట్ ఉంది, ఆ క్రికెట్ గేమ్ 150 పర్ ఒక గేమ్ ఉంటుంది, ఆడేసి వెళ్ళిపోతే చాలు కదా. ఏమంటారు గైస్? ఇక్కడ ఆడుతున్న ఆయనకైతే కమెంటరీ ఇస్తుండే, ఆడుసో రాదు బాటుగా గేమ్ ఆడ రాదు కానీ కమెంటరీ ఇస్తాం. గేమ్ ఆడుస్తాం, క్రికెట్ ఆడుస్తాం, క్రికెట్ రాదు ఏం రాదు. క్రికెట్ లో ఎట్లా కొడతాను ఎట్లా చూస్తావా? నేను కొట్టేది ఎప్పుడైనా అది మాట ఏం రాదు. క్రికెట్ రాదు ఏం రాదు. నా ఫ్యాన్స్ కడిగి చెప్తారు, క్రికెట్ కి ఫ్యాన్స్ అంటే నా కోసం బిట్ చేస్తారు గేమ్ లో. అది నా గేమ్ అంటే ఏం చేశారు? బిట్టింగ్ బిట్టింగ్ చేస్తారు రా, బిట్టింగ్ చేస్తారు సార్ గైస్ నా గురించి. నేను క్రికెట్ అయితే అస్సలు ఆడడం కాదు. మళ్ళా నేను ఆడ చూడాలని తెలియదు. అమ్మాయిలా ఉన్నాడు ఈయన. గైస్ మా ఇంటి బంగారం మూవీకి అయితే వచ్చిన. బంగారంకి వచ్చి ఐస్ క్రీమ్ ఇప్పియమంటే పైసలు లేవు, గరీబ్ అంటుండే. ఐస్ క్రీమ్ ఇప్పియమంటే ఏంది కథ నీ? ఐస్ క్రీమ్ ఇప్పియమంటే గరీబ్ భూమి అంటుంది. అవును, డబ్బులు లేవు. ఇప్పుడు చూడు, షర్ట్ కొన్నా, మూవీస్ టికెట్స్ కొన్నా, అన్ని కొన్నా, స్ప్రైట్ కొన్నా, ఇంకేం కావాలి? ఐస్ క్రీమ్ గాయంతో ఒక ఐస్ క్రీమ్ గన్ని గనం కొన్నాడు, గాయంతో ఒక ఐస్ క్రీమ్ కొనలేడా? నేను చూడండి, నేను విద్యాపీఠంలో ఉంటా. ఈయన అన్నాడు చూడు, పోరైతం చేస్తాడు, సంపాదిస్తాడు, ఒక బైక్ పెట్టుకున్నాడు. ఈయన కొనిపించాలి ఐస్ క్రీమ్. కొనిపిస్తాడు లేదురా, కొనిపించండి. A few moments later. ఐస్ క్రీమ్ తీసుకున్నాం కదా, ఒక ఆయన స్టైలిష్ గా ఒక అమ్మాయి దగ్గర వచ్చి హలో అన్నాడు. ఆమె అసలు దేకలేదు గాయస్, ఇట్లుంటది గాయస్. ఆడినాడు అనుకో. ఇప్పుడే మా ఇంటి బంగారం మూవీ ముగించుకొని వచ్చినాం. సమంత రపరప కొట్టేస్తుంది, అతను లేపలేపి అందరినీ కొడుతుంది గాయస్, మస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ఏం చెప్తా అంటే, నాకైతే అసలు మంచిగా అనిపించలేదు మూవీ. ఇంత మంచిగా ఉన్న అమ్మాయిని ఒక విలన్లా చూపిస్తున్నారు గాయస్ మూవీలో. నాకైతే అస్సలు నచ్చలేదు గాయస్. మీ ఇష్టం, మీరు చూస్తారంటే చూడండి. ఇప్పుడు మేము వెళ్తున్నాం గాయస్. చూడండి షర్ట్ మొత్తం గలీజ్ అయిపోయింది గాయస్. సినిమా చూసుకుంటా ఐస్ క్రీమ్ తింటున్నా గాయస్. ఇట్లా అయిపోయింది. చెప్పండి మీరే ఇప్పుడు ఏం చెప్పి దీన్ని వాష్ చేయించాలి చెప్పండి. కొత్త షర్ట్ గాయస్. షేడే బాగుంది. చూడండి గాయస్, మా దగ్గర వచ్చేసి గాయస్ మన లేక్ వ్యూ పాయింట్ కి అయితే వచ్చిన. మనతో పాటు ఎవరు వచ్చారు అనుకుంటారా? పొద్దున్న నుంచి మన వెనక తిరుగుడుగా ఒక ఆయన తిరిగినా మన వెనకాల పొద్దున్న నుంచి. చూడండి మళ్ళీ వచ్చిండు. ఎందుకు వచ్చినావు? సరే సమాధానం లేని దగ్గర నేనేమంటున్నా అంటే, వాళ్ళకి బ్లాగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. బ్లాగ్ వాళ్ళకి ఎండ్ అయితే చేస్తున్నా. చెప్పు బాయ్, ఏమేం చేయాలో? ఏం చెప్పాలరా? లైక్, సబ్స్క్రైబ్, షేర్, ఫాలో చేసేయండి. చెప్పినా నువ్వే.